హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలా ఆయిల్ క్యాన్స్ మనం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము, లేదా ఇలా చెట్లకు మనం యూస్ చేస్తూ ఉంటాము. కేవలం మనం వాటికే కాదండి, చాలా ఈజీగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. మంచి కిచెన్ ఆర్గనైజర్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివర్లో ఇప్పుడు ఈ ఆయిల్ క్యాన్స్‌ని మనం తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 5 లీటర్ ఆయిల్ క్యాన్ తీసుకున్నానండి. ఇలా పైన స్టిక్కర్స్‌ని ఇలా రిమూవ్ చేశానండి. ఇలా ఒక స్కెచ్ పెన్ తీసుకొని మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి చుట్టూరున. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇలా నేను లెవెల్‌గా కట్ చేసుకున్నానండి. చూడండి ఇలా ఈ షేప్‌లో ఉంటుందన్నమాట. పైన లెవెల్‌గా చేసుకోవడానికి ఇలా ఐరన్ బాక్స్‌ను హీట్ చేసుకున్నానండి. ఇలా మనం బాగా ఇలా రుద్దుకోవాలి. పైన మెల్ట్ చేసుకోవాలన్నమాట. పైన భాగాన్ని బాగా లెవెల్‌గా వస్తుందన్నమాట ఇలా మనం చేసుకోవడం వల్ల. ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక వేస్ట్ ఇలా అట్టముక్క ఒకటి తీసుకున్నానండి. ఆ సైజ్ ఎంత ఉందో అంత కట్ చేసుకొని ఇలా లెవెల్‌గా మిడిల్‌లో పెట్టుకున్నానండి. ఇది మంచి ఆర్గనైజర్‌గా ఉంటుంది కిచెన్‌కి అయితే మాత్రం. ఇందులో మనం కొన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా బాటిల్స్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! కెచప్స్ మరియు ఆయిల్ బాటిల్స్ లేదా 1 కేజీ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఆయిల్ ప్యాకెట్‌ను ఓపెన్ చేసిన తర్వాత మనం దాన్ని ఇంకొక డబ్బాలో పోయాలి, లేదా అలాగే పెట్టేస్తామనమాట. అలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది. ఇలా మనం ఒక సైడు ఇలా పెట్టడం వల్ల చాలా బాగా క్యారీ చేస్తుందనమాట. అంతే కాదండి, ఈ కెచప్స్ అలాంటి పగిలే ఐటెమ్స్ ఉంటాయి కదా! మనం టైల్స్ మీద ఈడుస్తూ ఉంటే అటు ఇటు జరపడం వల్ల అవి అయితే పగిలిపోతాయి. ఇలా మనం ఈ డబ్బాలో ఇలా క్యారీ చేసుకోవడం వల్ల చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్‌నెస్ కూడా ఉండదండి కింద. తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. సెకండ్ టిప్ అండి. ఇలా మనం ఆయిల్ క్యాన్ కట్ చేసిన తర్వాత ఇలా పైన భాగం మిగులుతుంది కదా! దీన్ని కూడా మనం పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి టిప్ అనమాట. ఇలా ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా చుట్టూరున. చూడండి ఇలాగే అటువైపు కూడా కట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసే దగ్గర ఇలా మనం లైన్స్ డ్రా చేసుకోవాలండి. ఇలా చుట్టూరున ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం స్టవ్‌లో కత్తిని హీట్ చేసుకొని ఇలా ఈ లైన్స్ మీద మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి షేప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి కట్ చేసిన దాన్ని. చాలా సింపుల్‌గా మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి కిచెన్‌కి అయితే మాత్రం. మనం ఏదైనా కవర్ నుండి డబ్బాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవి కిందైతే పడిపోతూ ఉంటాయండి. అందువల్లే మనం ఇలా ఈ టిప్‌ని ఫాలో అయితే చాలా ఈజీగా మనం ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు లోపలికైతే. ఎక్కడ గాని కింద పడదనమాట. మనం కవర్స్ నుండి డైరెక్ట్‌గా పోసేటప్పుడైతే కింద పడిపోతుంది. ఇలా మనం ఈ ఆయిల్ క్యాన్స్ మీద ఉన్న హ్యాండిల్ లాగా మనం ఇలా తయారు చేసుకొని మంచిగా ఇలా మనం పోసుకోవచ్చనమాట. పప్పులే, బియ్యమే కాదండి, మనం ఆయిల్ కూడా ఇందులో మనం పోసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. మూడవ టిప్ అండి. ఇలాగ నేను ఆయిల్ క్యాన్‌ని అర్ధానికి కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వెనక్కు మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఇలా నేను గ్యాస్‌లో ఇలా ఒక సూదిలాగా ఉన్నదాన్ని హీట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాంటి మెటల్ గాజులు ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం కట్టర్ సహాయంతో అర్ధానికి కట్ చేసుకోవాలండి. ఇలా అర్ధానికి కట్ చేసుకొని ఇలా మనం స్ట్రైట్‌గా చేసుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలండి. ఇలా మిడిల్‌లో కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం లోపలికి గుచ్చుకుంటూ ఇలా ఎస్ ఆకారంలో మంచి షేప్ ఇచ్చుకోవాలండి. హ్యాంగింగ్ లాగా. ఇలా నేను ఆ 2 హోల్స్‌లో ఇలా వేసుకుంటూ ఇలా నేను హ్యాంగింగ్ లాగా చేసుకుంటున్నానండి. చూడండి మంచి మినీ స్టాండ్ లాగా ఉందండి. ఇలాంటి చిన్న ప్లేట్స్ అయితే మన పెద్ద స్టాండ్‌లో పట్టదనమాట. చాలా సింపుల్‌గా ఇందులో మనం ఆర్గనైజింగ్ చేసుకోవచ్చండి కిచెన్స్‌లో. ఇలా ఇందులో చిన్న చిన్న ప్లేట్సు, కత్తి, ఇలాంటి స్పూన్స్ మనం అన్నీ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా మినీ స్టాండ్ లాగా ఉంటుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా ఆయిల్ క్యాన్స్ ఓన్లీ చెట్లు పెంచడానికే కాదండి, మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. మంచి కిచెన్ ఆర్గనైజర్‌గా ఉంటుందండి. అంతేకాదు బాత్రూమ్ ఆర్గనైజర్‌గా కూడా ఉంటుందండి.
ఇందులో మనం బాత్రూమ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. క్లీన్ చేసే ఐటమ్. చాలా సింపుల్‌గా ఇలా ఆయిల్ క్యాన్స్ మనం పడేయకుండా ఓన్లీ చెట్లకే కాకుండా ఇలా మనం మన ఇంటికి ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి టిప్స్ అనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.